ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి ఈ ఆదివారపు వేళను ప్రత్యేకపరుచుకొని మనలను మనం దేవుని మందిరాన్ని తీసుకొని మన మనస్సును శరీరాన్ని తెచ్చుకున్నాం. దేవుని కృప మనందరి పక్షంగా నిలబడుతూ ఉంటుంది. దేవుని వాత్సల్యము నిరంతరము మన పక్షముగా పనిచేస్తూ ఉంటుంది. అందుకు మనమే రుజువు. దేవునికి స్తోత్రం. 80వ సంకీర్తన 14వ చరణములో ఇలాగు రాయబడి ఉన్నది: సైన్యములకు అధిపత్యగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన వాడా, జ్ఞాపకం చేసుకునండి, మాతో మాట్లాడు. అందరికీ కావలసిన ఆహారాన్ని వడ్డించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆకాశం నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లి మీద నీ దృష్టి పెట్టు, ఈ ద్రాక్షావల్లి మీద నీ మనస్సును కేంద్రీకృతం చెయ్యండి ప్రభువా అని కీర్తనాకారుడైన ఆసాపు చెప్తూ ఉన్నాడు. ఈ ద్రాక్షావల్లిని. ఈరోజు దేవుని సంఘములో ఉన్న మనము, నీ దృష్టి నా మీదికి తీసుకురండి. ఎక్కువ తగ్గించు. నా మీద పెట్టండి. నీ చేతితో నాటిన మొక్కను కాయండి అంటాడు. నీ చేతితో నాటిన మొక్కను కాయండి. దేవుని సముఖంలో ఉన్న ప్రియ సంఘమా, దేవుని దృష్టికి మనం ఎలాగున్నామో తెలియదు, కానీ ఏమంటాడు, నీ మీద ఒక పరిపక్వమైన ప్లాన్ ఆయనకుంది. ఏదో ఆదృచ్ఛికంగా విచ్చిన వ్యక్తివి నువ్వైతే కాదు. నీ పట్ల ఏదో ప్రణాళిక ఆయనకు ఒక అద్భుతమైన రీతిలో డిజైన్ చేయబడి ఉంది. అందుకంటాడు, ఆకాశము నుండి మరలా చూడండి, ఈ ద్రాక్షావళిని దృష్టించుము, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు? ఎవరి కొరకు అంటమ్మా? దేవుని కొరకు ఏర్పాటులోకి తేబడిన నిన్ను దేవుడు కాయాలి. దేవుడే కాయాలి. దేవుడు నిన్ను కాచేటట్లుగా, దేవుడు నిన్ను కృపతో నింపేటట్లుగా, దేవుని మనస్సు నీ మీదకు నిలబడాలి. ఈరోజు దేవుని మనస్సు మన మీదకు నిలిచి రండి, నిలిచి రండి, నిలపండి, 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 నిలపండి అని
ప్రభుని ఎరగని వారు, ప్రభుని ఎరిగిన వారితో సైతం అందరూ అంటారు. ఏమంటారంటే, నీ మనస్సు మా మీద పెట్టండి. ఎందుకంటే నువ్వు నన్ను నాటావు కనుక, నువ్వు నన్ను చేసావు కనుక నీ మనస్సు నా మీద ఉండాలి కదా. ఎవరైనా అంటాం, పిల్లలు మీద తల్లిదండ్రులకు ఏముంటుంది చెప్పండి? మనస్సు అంతా పిల్లల మీదే ఉంటుంది. వీరి గింజన్నం తిన్న నా పిల్లలు బిర్యానీ తినాలని ఆశ ఉంటుంది. కారుపోని ఇంట్లో మనం కాపురం చేసినా ఆ మంచి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో చేయబడిన అద్భుతమైన బంగ్లాలో ఉన్న పిల్లలు ఉండాలనుకుంటారు. నీకు అక్షరముక్క రాకపోయినా నీ పిల్లలను రాజును, లేకపోతే కలెక్టర్ను, కమిషనర్ను, లేకపోతే ఎస్పీ గారును, లేకపోతే డాక్టర్ను చేయాలి, ఇంజనీర్ను చేయాలి నీకు ఉంటుంది. నీ పిల్లల మీద అంత అంత మనస్సు నీకు ఎలాగుంటుందో, దేవుని చేత నాటబడిన ఎవరైనా సరే, దేవుని చేత నాటబడిన వారిని ఎవరైనా సరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మన పక్కాగా ఉంది. కానీ పెంచి పెద్దోళ్ళు చేస్తే, భార్య కూడా వచ్చిన తర్వాత కాస్త ఆయుస్సు తల్లిదండ్రులకు కాస్త ఎక్కువైన తర్వాత మీ అమ్మని తీసుకెళ్ళి అనాథాశ్రయంలో పెట్టేయండి అంటారు. చాలా జరుగుతున్నాయి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దృష్టి ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫేస్బుక్ వాడుతున్నవారు, యూట్యూబ్ వాడుతున్నవారు ఈ మెసేజ్లు షేర్ చేయండి. ఈయన అంటాడు, అందుకే నీవు నాటిన మొక్కను కాయండి, నీ కొరకు ఏర్పరచుకొనిన కొమ్మను కాయండి. కొమ్మ అన్న దగ్గర ఒక్కటి అని ఉంది, కిందకి వెళ్తే అక్కడ కుమారులు. ఎంత అద్భుతంగా ఆయన ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడో. ఈ ద్రాక్షావల్లి మీద నీ దృష్టి నిలపండి. స్పెషల్ రిక్వెస్ట్, ఈ ద్రాక్షావల్లి మీద నీ మనస్సు నిలపండి. హలో, మనసు పెట్టండి అని అడుగుతున్నాడు. ఈ ద్రాక్షావల్లి మీద నీ ఆలోచన నిలపండి. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ కుటుంబమ్మా. 84వ కీర్తన 9వ వచనంలో కూడా అంటాడు, దేవా మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. మనసు పెట్టండి నాయనా. ఎందుకు? నీవు నాటావు, నువ్వు పాతావు, మనసు పెట్టండి అన్నాడు. ఈరోజు దేవుడు మనస్సు నిలిపాలని అందరూ ఎదురు చూస్తున్నాం. దేవుడే మనసు నిలిపాలి. ఈ కరోనా సీజన్ అంతా ఏమైపోయింది తెలిసిన? ఆస్తిపాస్తులు మాకు అక్కర్లేదు, కానీ దేవుడు మనస్సు మా మీద ఉంటే చాలు. నేను ఫ్రూటి కుమార్ గారు చనిపోయారు, వాళ్ళ అన్నయ్య గారి కార్యక్రమానికి మా తమాకు కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళా. వాళ్ళ అన్నయ్య గారిని పలకరించాను. వచ్చేస్తున్నప్పుడు నా చేయి పట్టుకొని, పాస్టర్ గారు మీ రుణం తీర్చుకుంటానండి అని అన్నారు. ఏం చేశాను? వారికి ధనం ఇవ్వగలిగినంత ధనము నా దగ్గర లేదు, అధికారం అంటే నా దగ్గర లేదు, ఐశ్వర్యమా నా దగ్గర లేదు. మరి ఎందుకు రుణం తీర్చుకుంటాను అని అన్నాడు అంటే,
ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన నాటి నుండి నేటి దాకా స్వస్థపరచమని ప్రార్థన చేసాం. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలగాలని ప్రార్థన చేస్తున్నాం. అందుకని ఆయన ఏమంటాడంటే మీ రుణం తీర్చుకుంటాను అని. వారి తరపున మేము దేవునికి విజ్ఞాపన చేస్తున్నాం. కారణం ఏంటంటే ఆ కుటుంబానికి ఆధారం, ఈ కుటుంబానికి ఆధారం, ఇంకో కుటుంబానికి ఆధారం అనే ప్రార్థన ద్వారా ముందుకు వెళ్తున్నాం. అందుకు రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తేనే, ప్రార్థనలో నడిపిస్తేనే రుణం తీర్చుకుంటానని మనిషి మాట్లాడుతున్నప్పుడు నిన్ను నాటిన వానికి ఏ రకమైన రుణం తీర్చుకోవాలో అన్న ఆలోచన ఒక్కసారి మనం పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ రకమైన ఆలోచన మనం పెట్టుకోవాలి, ఏ రకమైన ఆలోచన దేవుని మీద దృష్టి నిలపాలో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన మీద దృష్టి నిలపడం కాదండి కావాల్సింది ఇప్పుడు. అందుకే నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం అంటాడు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. అక్కడ అంటారు ఆయన, దేవా ఈ జనులకు నేను చేసిన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించండి. ఈ జనులకు నేను చేసిన ఉపకారం బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించండి అని నెహెమ్యా గారు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు మేలు కలుగునట్లు, నేను చేసిన దానికి నాకు మేలు కలగాలి. ఆ మేలు మనుషులు ఇస్తే నాకు సరిపోదు. నీవు నా మీద, చెప్పండి, నీవు చెప్పాలి, నీవు నా మీద దృష్టి పెట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం సాధారణంగా ఎవరినైనా పెద్ద వ్యక్తులకు కలవడానికి వెళ్ళాం అనుకోండి, వారు కనబడేలాగా మనం నిలబడతాం. వారి ముఖానికి కనబడాల, ఆ ముఖానికి కనబడేలాగా మనం నిలబడతాం. ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళినా, రాజు దగ్గరికి వెళ్ళినా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా అంటే కనబడితే కనబడ్డారు బాబు వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. వాక్యం సెలవిస్తుంది, నా మీద నీవు దృష్టి నిలపండి. బికాజ్ నేను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడాలి, అనేకులకు దీవెనకరంగా నిలబడాలి, అనేకులను నీ యొద్దకు నడిపించే వారిగా నేను ఉండాలి అని నెహెమ్యా గారు చెప్తూ విలాపల వాక్యాలు 1వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి చూస్తే, 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే, యెహోవా దృష్టించము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరము క్షోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నాలో కొట్టుకొనుచున్నది, వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది, వీధుల్లో ఖడ్గము జననష్టము చేయుచున్న, ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. స్తోత్రం. ఎందుకు దేవుడు దృష్టించాలి అంటే ఈ విలాప వాక్యాల్లో మాట్లాడుతూ నా అంతరంగము క్షోభిస్తూ ఉంది. ఎందుకు క్షోభిస్తూ ఉంది అంటే వ్యాధులు ప్రబలిల్లాయి, నానా రకాలైన వ్యాధులు ఊరేగుతూ ఉన్నాయి, మరణము వెంటాడుతూనే ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది చూసినా దెయ్యమే, ఏది చూసినా, మేకను చూసినా దెయ్యమే, కోతుని చూసినా దెయ్యం. అదిగో నీడలో కూర్చుంది దెయ్యంలాగా ఉంది, నాకు భయం వేస్తుంది అంటాం. ఎందుకు దేవుడు నీ మీద దృష్టి పెట్టాలి? ఏం ఘనకార్యం దేవుడి కొరకు నువ్వు చేస్తావని దేవుడు నీ మీద దృష్టి పెట్టాలి?
ఏ రకంగా దేవునికి నువ్వు పడ్డావని దృష్టి పెట్టాలి. ఎక్కడ దేవుని నామముకు అవమానకరంగా జీవించకుండా ఉన్నావని దేవుడు నీకు దృష్టి పెట్టాలి. ఎక్కడ దేవుని నామానికి మహిమ చేయకుండా జీవించినట్లెందుకు ఎందుకు దృష్టి పెట్టాలి? దేవుడు నీ మీద దృష్టి పెట్టాలా? ఎందుకు పెట్టాలి? దేవుడు నీ మీద దృష్టి పెడితే నేను అన్ని కట్టుకున్నాను ఇన్ని కట్టుకున్నానని చెప్పుకుంటావా? దేవుడు నీకు ఇస్తే ఇచ్చిన దానిని దేవుని కొరకు ఖర్చు పెట్టకుండా నిలబెట్టుకున్న దానిని అందుకు దేవుడు నీ మీద దృష్టి పెట్టాలా? ఒకరోజు న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలోకి వస్తే సందర్భం జరిగింది. ఈ సందర్భం మనం కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాము. ఏంటి సందర్భం అంటే, చెట్ల మీద రాజు కావాలి. 9వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్ములను ఏలమని ద్రాక్షావల్లి నడగగా, ద్రాక్షవల్లి దేవునిని, నా వైపు చూడాలందరూ, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసం నియకమాని చెట్ల మీద రాజునై యుండి ఇటు అటు ఊగులాడుటకు నేను వచ్చిదనా అని వాటితో అనిను. దేవునికి స్తోత్ర. ఒక్కో చెట్టును అడుగుతూ వచ్చిన తర్వాత ఈ ద్రాక్ష చెట్టు అంటుంది, ఈ చెట్లన్నీ వచ్చాయి, ఏమన్నాయి తెలిసిన, నేను దేవునికిని మనుష్యులను ద్రాక్షారసము చేత తృప్తిపరచబడిన వాడు దానిని ఉన్నాను గనుక ఈ పని చేయకుండా మానేసి మిమ్ములను ఏలుబడి చేస్తూ ఆకారు చూసుకుంటూ, ఈ బంగ్లా చూసుకుంటూ, ఆ ముఖం చూసుకుంటూ, ఈ ముఖం చూసుకుంటూ తిరగాలా అని ఈ ద్రాక్ష చెట్టు మిగతా చెట్లతో మాట్లాడుతుంది. ఆ చెట్టు ఎవరిని గుర్తు చేసుకుంటుంది? అది సంగతి. దేవుని చేత ఏర్పరచబడిన మనుషులను దృష్టి పెట్టుకుంది. దృష్టి మల్లలే, దృష్టిని కేంద్రీకృతం చేసింది. అబద్ధం ఆడమని 100 ఇస్తే 100 అబద్ధాలు ఆడతాం, అవునా కదా? మామూలు అవునమ్మా దీవునా? అబద్ధం ఆడమని 100 ఇస్తే 100 అబద్ధాలు ఆడేస్తాం. విన్నది ఒకటి వింటాం, చెప్పేది ఇంకొకటి చెప్తాం. మనం అడుగుతాం, నా మీద నీ దృష్టి పెట్టండి ప్రభువా కాస్త. అక్కడ మా నవదీప్ అడుగుతున్నాడు, అయ్యగారు ఇటు మచ్చలు ఉన్నాయి అంటున్నాడు. చక్క ఓకే, మచ్చల షర్ట్ వేసుకున్నాను, మారాలి, కొత్త షర్ట్ కావాలి ప్రభు అని అడుగు. అవునా? ఈ చెట్టు తన జ్ఞానాన్ని వెతజల్లుతూ ఉంది. చాలా చెట్లు నడుగుతూ వచ్చినప్పుడు ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చేటప్పుడు ద్రాక్ష చెట్టు అంటుంది, నా దృష్టి నన్ను నాటిన వాడి వైపు ఉంది. అర్థమైందా? ద్రాక్ష చెట్టు చెప్పిన మాట ఏంటంటే, నా దృష్టి సుగుణ నా వైపు చూడాలి, నన్ను నాటిన వాని వైపు ఉంది. అందుకని ఆయన వైపు చూస్తాను తప్ప ఈ అధికారం వైపు కాదు, ఈ అహంకారం వైపు కాదు, ఈ ఘనత వైపు కాదు. నా దృష్టి నా దేవుని వైపు. అందుకని నేనేం చేయాలి? ఆయన మీదనే, ఆయన కొరకనే జీవిస్తూ కొనసాగడం నేర్చుకోవాలి.
మీరందరూ బాగా ఉద్యోగస్తులు అయిపోయి ధనవంతులు అయిపోయి పొలోమంటే దశం భాగాలు తెచ్చిచ్చారు. నేను నా ఇద్దరు కూతుర్ని బాగా మంచిగా చదివించాను. చదివించిన దానికి బోల్డ్ డబ్బు వచ్చేస్తుంది. కార్ల మీద కార్లు, ఇల్లుల మీద ఇల్లు, స్థలాల మీద స్థలాలు కొనిస్తాను. హ్యాపీగా ఇప్పుడు ఊరందరిని పిలిచి మీటింగ్ కట్టాను. ఏమని? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా ఆశీర్వాదాలు మీతో పంచుకుంటాను, రండి అని పిలిచాను. అక్కడ మీరందరూ వచ్చి ఊరందరూ వచ్చేసారు, నిలబడ్డారు. మీరందరూ చెప్తున్నారు ఏమంటే, రోడ్డు మీద 4 షాపులు కట్టాను, ఉప్పాడలో 4 స్థలాలు కొన్నాను, దానిపేటలో 4 కొన్నాను. ఒకప్పుడు నేను బలహీనుడై ఉన్నాను, గింజిలేని బతుకులే అది. ఈరోజు సమృద్ధిగా దేవుడు నన్ను దీవించాడు అని సాక్ష్యం చెప్తున్నాను అండి. దేవుడు నన్ను దీవిస్తే నేనేం చేయాలి చెప్పాలా? 4 ఇళ్ళు కట్టానని చెప్పాలి, అవునా? 4 కూతురు 3 కూతుర్లు కొడుకును కన్నాను, వారికి ఆస్తులు సంపాదించా అని చెప్పాలి. దేవుడు నన్ను దీవిస్తే నేనేం చెప్పాలి? ఎస్, నువ్వు నన్ను దీవించినందుకు 4 సంఘాలు కట్టాను చెప్పాలి. ఎస్, నువ్వు దీవించినందుకు 4 కుటుంబాలు దీవునికరంగా ఉండడానికి చేశాను చెప్పాలి. నీవు నన్ను దీవించినందుకు అంటే దృష్టి దేవుడి మీద ఉంటే, దేవుడు నాకు ఆస్తులు ఎందుకు ఇస్తాడు? దేవుడు నాకు ఐశ్వర్యాలు ఎందుకు ఇస్తాడు? నేను తృప్తిగా బ్రతకడానికా, లేకపోతే అసంతృప్తితో ఉన్న వారిని దేవుని దగ్గరకు మళ్ళించి వారిని తృప్తికరంగా దేవుణ్ణి చూపించడానికా? అంటే ఈ చెట్టు అది చెప్తుంది, నా దృష్టి మాత్రము దేవుడే. స్తోత్రం. దేవుడు కలుగు చేసిన మనుషులు. అందుకనే మిమ్ములను ఏలుబడి చేయడానికైతే నేను యోగ్యురాలను కాను. నాకు పనుంది, ఆ పనిని చేసుకుంటాను. ఏం చెప్తుంది? నాకు పనుంది. నన్ను నాటిన వాడు నా వైపు చూస్తూ ఉన్నాడు, నేను ఆయన వైపు చూస్తున్నాను. నా వైపు చూస్తున్నందుకు దేవుడు, నేను ఆయన వైపు చూస్తున్నందుకు ఆయన, నేను కలిసి ఆయన కలుగు చేసిన వారి వైపు చూస్తున్నామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన, నేను కలిసి ఆయన కలుగు చేసిన వారు వైపు దృష్టి మళ్ళింది అని చెప్తూ వస్తున్నాయి ఈ ద్రాక్ష చెట్టు. ప్రియములారా, ప్రతి మనిషిని పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు ఉంటాయి, ప్రత్యేకమైన శ్రద్ధ దేవుడికి ఉంటుంది. నాశనమైపోయిన ఉగ్రవాది మీద కూడా దేవుడి మనసు నిలిచి ఉంటుంది. ఏదో రోజు మనస్సు మార్చుకుంటాడు, నా దగ్గరకు వస్తాడని చెప్పేసి ఎదురు చూపు ఉంటుంది. ఈరోజు మనిషి దేవుణ్ణి చూడటం లేదు, మనిషి దేవుని మీద లేదు మనసు. నా మీదే నా మీదే నా మీదే అంతా నేను 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 నా వల్ల వచ్చేది ఏముంటుందమ్మా? అందుకని బైబిల్ గ్రంథంలో 17వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 6వ వచనంలో అంటాడు అక్కడ, యెహెజ్కేలు గ్రంథము ఆయను అది చిగిరిచి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని ఆయను ఉండను, దాన్ని వేలు క్రిందకు తనుచుండును, అలాగున వద్దెల్లి దేవునికి స్తోత్రం చెప్పండి, సాకోపు సాకులుగా వద్దెలి రెమ్మలు వేస్తా ఉంది అన్నాడు. ప్రవక్తని యెహెజ్కేలు గారు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈ చెట్టును చూడండి. దేవుడు నాతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు 2వ వచనంలో,
నరపుత్రుడా, నీవు ఉపమానరీతిగా విప్పున వేయుము. ఎట్లనగా ప్రభు అగు యెహోవా సెలవిచ్చినదేవనగా, నానా విధములకు విచిత్ర వర్ణము గల రెక్కలను వచ్చి దేవదారు వృక్షపు పైకొమ్ములను పట్టుకొనిను, అది దాని లేత కొమ్మల చిగులను త్రుంచి వర్తకు దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురము మందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్లను నాటెను. అది చిగిరిచ్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపు అల్లుకునుచూ ఉండెను, దాని వేళ్ళు క్రిందకు తన్నుచూ ఉండెను. అలాగూ ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లును అంటాడు. 8వ వచనంలోకి వస్తే, కావున నీవిలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవు, అట్టి ద్రాక్షవల్లి వృద్ధునందేనా. దేవునికి స్తోత్రం చెప్పండి. శాఖోపశాఖలుగా విస్తరించబడిన ఆ ద్రాక్ష చెట్టు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుని సముఖంలో ఉన్న ప్రియ సంఘమా, దేవుని పక్షంగా మనం పనిచేస్తున్నాం. ఆయన కృప జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సముఖంలో మనమందరం, ప్రతి ఒక్కరూ, వాక్యం కూడా అది చెప్పింది, దృష్టి ఉంచుము. ఈ పని చేస్తున్నావు కదా, నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి. తాడి చెట్లకు ఎదగడం కాదు ఇక్కడ, వాక్యం అది చెప్పింది. ఇక్కడ శాఖోపశాఖలుగా వర్ధులు ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ అది ఎండిపోవున్నట్లు జనులు దాన్ని వేళ్ళు పెరికి దాంట్లో పండ్లను కోసి వేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్య గాండ్రులు ఎంత కాపు చేసినను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆలోచించండి. మనుషులు చేస్తున్నారు, వేళ్ళు లాగేస్తున్నారు, కాయలు కోసేసుకుంటున్నారు. వారు చేసే పని ఏంటో తెలిసినా అది ఇంకా చిగురించకూడదు, విస్తరించకూడదు. ఎందుకు? దాన్ని నాటిందెవరు? ఒక పక్షిరాజు తీసుకొచ్చి ఒక చెట్టు కింద నాటేసిందంట. పైకి ఎదగడం మానేసి అడ్డంగా ఎదగడం మొదలెట్టిందంట. ఎలాగండి? పైకి ఎదగడం మానేసి అడ్డంగా ఎదగడం మొదలెట్టింది. ఈ అడ్డంగా ఎదిగే దాన్ని మనుషులు వచ్చారు, ఓడిపికేస్తున్నారు. కాబట్టి ఈరోజు దేవుని సంఘములో ఉన్నాం. దేవుని సముఖంలో ఉన్నాం. దృష్టి మళ్ళకుండా పనిచేయటం మొదలు పెట్టాలి. అండి, నీ దృష్టి దేవుని వైపు మళ్ళాలండి.
నీ దృష్టి దేవునికి అనుకూలంగా మార్చబడాలండి. నీ దృష్టి ఆయనలో అతకబడి ఉండాలండి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నిజమైన ద్రాక్షావల్లిని నేను. హల్లెలూయా. దృష్టి మళ్ళకుండా ఉండాలి. అందుకనే నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అది సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నాతో అంటగట్టబడి ఉంటే బహుబలంగా, నాతో సేద్యం చేయబడితే బహుబలంగా ఫలిస్తుంది. అందుకనే సేద్య చేపడి అంటగట్టబడి ఉండడం అంటే ఈ లోకమును చూడడం కాదండి, దేవుణ్ణి చూసే పనిలో. నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అంటుకట్టబడి ఉండాలి. అంటుకట్టబడిన వారు ఏం చూస్తారు? సింహాసనాలు చూస్తారా? ఈ లోక మర్యాదలను చూస్తారా? ఘనతలు చూస్తారా? ఏం చూస్తారు ఈ లోకంలో? అంటుకట్టబడి ఉంటే అహంకారం అనేది ఉండదు. అంటుకట్టబడితే గర్వం అనేది ఉండదు. అంటుకట్టబడితే ఈ లోకంపై దృష్టి ఉండదు. నిరంతరము దేవుని కొరకు కాపు కాయాలని మనసు తప్ప వేరే దృష్టి ఉండదు. నిరంతరము కాపు కాయే పనిలో ఈ చెట్టు ఆలోచన చేసుకోవాలి, దృష్టి నిలపాలి. అందుకని నన్ను ఎవడైనాను, 6వ వచనం అంటాడు, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల. అది దేవునికి స్తోత్రం చెప్పండి. మనం యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నాం. ఆ పక్షి తీసుకొచ్చి వేసిన ఆ విత్తనం చిగురించింది, కొమ్మలు పైకి ఎదగకుండా శాఖోపశాఖాలకు ఎదిగింది, అంతా బాగుంది, ఫలించాయి, అన్నీ బాగున్నాయి. మనుషులు వచ్చారు, ఊడు పీకేస్తున్నారు. మనుషులు వచ్చారు, ఊడు పీకేస్తున్నారు. వాళ్ళు పీకడం కాయలు కాదు, కాయలు తీసేసుకొని వ్రేళ్ళతో లాగేస్తున్నారు. వ్రేళ్ళతో లాగడమే కాదు, ఆ వ్రేళ్ళు ఇంకా ఒకవేళ నాటినా ఫలించకుండా ఉండిపోవాలనే తపన కలిగిన వారు అక్కడికి వస్తారంట. అందుకు ప్రియమైన వారులారా, దేవుని సంఘమా, ఈ లోకం మీద మనం దృష్టి నిలపడానికి వీల్లేదు. దేవునికి కావాల్సింది యూ విల్ బి అటాచ్ విత్ ద గాడ్. దేవునికి మధ్యలో దేవునికి మాత్రమే అంటుకట్టబడి ఉండడం నేర్చుకోవాలి. నాలుగో వచనం అంటాడు, నేనును నిలిచి ఉందును, తీగే ద్రాక్షావళితో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలించదో అలాగునే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవునికి స్తోత్రం. ఏం ఫలింపరు? నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు అన్నాడు. ఏం ఫలింపరు? ఫలాలు. ఫలాలు ఫలింపరు. ఏ ఫలాలు? ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలింపరు. నా యందు నిలిచి ఉంటేనే కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు అంటే ఇంకొకరిని బ్రతికించే పని మీలో నుండి రాదు. నా యందు నిలిచి ఉంటేనే వస్తుంది. నా యందు నిలిచి ఉంటేనే. ఇప్పుడు మనం బుర్ర మొత్తుకొని చెప్తాడండి దేవుడు కొన్ని సందర్భాల్లో. ఆత్మ సంబంధిగా నేను చెప్పాను కదండి అక్కడ, నా ఆస్తులు పెరిగాయని సాక్ష్యం చెప్పేదానికన్నా నా ఆత్మీయ పిల్లలు పెరిగారు అని చెప్పడం గొప్ప. నా ఆత్మీయ పిల్లలు నాకంటే ఆత్మీయులుగా ఎదిగారని చెప్పడం గొప్ప.
నా ఆస్తులు పేరటలు ఆయనకి అక్కర్లే, నాలో ఫలింపరు అన్నాడు. నాలో ఏం ఫలింపరు? భూమి మీద ఎత్తబడింది, ఏదో ఏదో పక్షి తీసుకొచ్చి ఇచ్చేసిన మొక్క కూడా చెట్టు అయిపోద్దండి. అవుదా? రోజు మెక్లారన్ గ్రౌండ్కి ప్రేయర్కి వెళ్తాను నేను మార్నింగ్. అక్కడ కొన్ని చెట్లు మీటింగ్స్ టైంలో మేము దున్నేసి శుభ్రం క్లీన్ చేసేద్దాం, మళ్ళీ ఎవరేసినట్టుగో ఒక వనవలాగా అయిపోతాయి. ఎవరు తీసుకొచ్చేస్తారు అంటే ఎవరు వేయరు, తమంతుడు తామే పెరుగుతాయి. 538 రోజులైంది రోజుకి. ఈరోజు ఆ చెట్టు వైపు చూస్తే ఎంత ఎదగాలో ఎదిగి ఎండిపోతున్నాయి. ఎంత ఎదగాలో ఎదిగి ఎండిపోతున్నాయి. ఎండిపోయినలో దానిలో రూపం ఏమైనా ఉంటుందా అంటే రూపం కూడా ఉండట్లే. అంటే ఎందుకు? పనికిరానివి అవి అని, ఉపయోగము లేదు. 20 ఎకరాలు ఎదిగిన ఉపయోగము లేదు. అది పనికిరాని తీగే, ఉపయోగం లేదు. ఇప్పుడు ఏది ఉపయోగము? ఆయనతో అంటగట్టబడి ఆయనలో ఉన్న మంచి జలాలన్నీ పీల్చుకొని మంచి ఫలాలు ఫలించి ఆ ఫలాలను ఇంకొకరికి పంచి పెడితే దానికి విలువ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. తీగెలు మీరు, నేను నిజమైన వాడని, అంటుగట్టబడిన మీరు అలాగెళ్ళాలి, ఇలాగెళ్ళాలి. ఏం తీసుకొని వెళ్ళాలి? దారిద్ర్యం కాదండి, ధనం కాదండి. ఆయన అక్కడే ఉంటాడు. మనం విస్తరింపబడాలి. అక్కడ చెప్పబడిన పక్షి, ఆ పక్షిరాజు వచ్చి విత్తనం యేసుకేలు గ్రంథంలో తీసుకొచ్చిన విత్తనం నాటిన తర్వాత అది కూడా శాఖోపశాఖలుగా విస్తరించేది. కానీ సరైన భావజాలాలు దాంట్లో లేవు గనుక మనుషులే వచ్చి పీకేయడం మొదలుపెట్టారు. ఎందుకు పీకేశారు? ఎదుగుదల లోపమా? విస్తరించబడే లోపమా? శాఖోపశాఖాలు అవడం లోపమా? కాదు 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 ఎందుకు? భావజాలాలు సరిగా లేకపోవటమే లోపం. ఫలమును తిన్నవాడు చెట్టుని ఎందుకు లాగేస్తాడండి? ఏమా, మన చెట్టు ఎందుకు వేసుకుంటాం? మా డాక్టర్ గారి ఇంటి దగ్గర ద్రాక్ష చెట్టు ఉంది, నాకు ఇస్తానన్నాడు. అది ఫలించి దాన్ని మొలిపించడానికి వీలు లేకుండా స్థలం లేదు నా దగ్గర. ఈరోజు ఆలోచన చేసుకోవాలి. నేను విస్తరించబడ్డాను అంటే కుదరదు. ఏ రకంగా విస్తరించబడ్డావు? మనుషులు నిన్ను లాగేసేటట్లుగా విస్తరించబడ్డావు. దేవుడు నాటిన దానిని మనుషులు లాగగలరా? లాగలేరు. మరి లాగేస్తున్నారు. ఆ లాగబడిన దాని వలన ఎండిపోతా ఉంది. ఎండిపోయిన దానికి ఉపయోగాలే ఉన్నాయా అంటే ఏమీ లేవు. అందుకే ఇక్కడ అంటాడు, ఇక్కడ అన్నాడు ఆయన, ఇదిగో పెరికి వేయబడిన దానిని తీసుకెళ్ళి అగ్నిగుండములో వేచేస్తున్నామన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పెరికి వేయబడిన దాన్ని తీసివేసేసి అగ్నిగుండంలో వేచేస్తున్నాం. ఖాళీ బూడిదైపోతుంది. ఈరోజు దేవుని సముఖంలో ఉన్న మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు వెళ్ళండి, 16వ వచనంలో అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్ములను ఏర్పరచుకొని నియమించి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు నియమించాడంట? ఆయన ఫలించడానికి నియమించాడంట. అమ్మా, ఈరోజు దేవుని వాక్యం సెలవుస్తుంది. కీర్తన భాగంలో అదే చెప్పాడు.
ఇందాక మనం చదువుబడిన కీర్తనలు అదే చెప్పారు. ఏమన్నారు? మిమ్ములను ఏర్పరచుకున్నది నేను, మిమ్ములను ఏర్పరచుకున్నది నేను, మిమ్ములను ఏర్పాటు చేసుకునే కొమ్మను కాయలు కాయలు కాయడానికి ఏర్పరచుకున్నాను. అవి విస్తరింపబడాలి. దేవునికి స్తోత్రం. అభివృద్ధిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని మీదే దృష్టి నిలపాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకై పరిచయం నేర్చుకోవాలి అండి. ఒక సామెత అంటారు, 100 ఇడ్లు తిన్న రాంబోతును కూడా ఇదో రోజు ఏంటి గొడవ? ఏదో రోజు ఆ దాన్ని కూడా ఎవరొకరు తినేస్తారు. తినడం మామూలే, ప్రాణం పోవడం దాంట్లో స్పెషల్ ఏమీ లేదండి. స్పెషల్ ఏముందంటే మనలను ఇంకొకరు తినేసినా మనము ఫలించిన ఫలము ఇంకొక దిక్కలా నాటబడి దాంట్లో నుండి కూడా నూతన భావజల్లాలు వెదజల్లి పనికొచ్చే పరికరముగా మార్చబడతావరంట. అందుకనే దేవుడు ఊరికనే, ఆయన ఎవరు అంటారు, లలిత జ్యువెలర్స్ గుండుబాసు యజమాని, డబ్బులు ఊరుకునే రావు, కష్టపడితేనే తప్ప రావు, ఊరుకునే రావు, ఏమీ పాడు చేయొద్దు అని అంటాడు. దేవుడు నిన్ను ఊరికనే భూమి మీద ఎక్కలేదు, నేను ఫలించి అభివృద్ధి చెందేటట్టుగా చేశాడు. అది దృష్టిలో పెట్టుకోండి అని అంట. ఆ గుడ్డు భాష చెప్పింది తినేసి ఏంటి డబ్బులు విలువ గురించండి. మరి నీవు ఊరుకునే భూమి మీద లేవు. మనిషి చెప్తే నీవు ఎక్కుతుందా? దేవుడు చెప్తే ఎక్కదా మనకి? అందుకనే నీలో ఎక్కట్లేదు కనుకనే అట్టుకొని మనుషులే వచ్చి లాగేస్తున్నా, దుప్పమంటుంది. ఏమండి, ఈ ద్రాక్షవల్లి ఏమైనా బలమైందా గారు? ఏయ్, ఇదేమైనా బలమైందండి? ఎలాగంటే వచ్చేస్తుంది. విస్తరదిస్తుందా? లేదు. ఆ కొమ్మలు లాగలుగుతాయి, ఇలాగ దుమ్ములు పెట్ట పర్ల పెట్ట కొత్తగా ఉంటాయి. మనం ఏమనుకుంటాం? మేము బలవంతులు, శక్తివంతులు, గొప్పోళ్ళం, ఇంకా గొప్పోళ్ళం అనుకుంటూ ఉంటాం. మన గొప్పతనానికి కోసం కాదండి దేవుడు చేసింది. మంచిని విత్తిని తీసుకెళ్ళడానికి దేవుడిని చేశాడు. అందుకని మన దృష్టి దేవుని మీద ఎలా ఉండదో, దేవుని దృష్టి కూడా మనిషి మీద 1000 కాదు 1,00,000 కోట్ల అధికం ఉంది. అందుకనే భక్తులు అదే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని తెలుసా? ప్రభువా, నేను ఫలించి అభివృద్ధి చెందటానికి నీ మనస్సు నా మీద నిలిపయ్యా అని అడుగడం మొదలు పెడతారు. నీ మనస్సు నా మీద నిలపాలి, నీ మనస్సు నా మీద నిలపండి ప్రభువా. నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి, నానా విధాలుగా శాఖోపశాఖలుగా వెళ్ళాలి. నేను నిన్ను గణపరిచే స్థాయిలో నన్ను నిలబెట్టండి. అప్పుడు అద్భుతం జరుగుతుంది. ప్రభుని ఎరగని వాడు కూడా మంచి సాక్ష్యం చెప్తారు. నేను ఒక పెళ్ళికి వెళ్ళా. ఆ పెళ్ళిలో 2 కార్పొరేటర్స్ వచ్చారు. అందులో ఒక అన్నారు, ప్రే ఫర్ కాకినాడ, అద్భుతంగా జరుగుతుంది అన్నయ్య అన్నాడు. ఎలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే, దేవుడు నన్ను అందుకని పెట్టాడు. దేవుని దృష్టి నా మీద అందుకే నిలబెడుతుంది. ఏది పట్టుకుంటే అది దేవుడు తన పనిని తానే కొనసాగించుకుంటున్నాడు. 10 మందితో ఒక కార్యక్రమం చేసి ఆగిపోయే కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఈ రోజుకి 76 రోజులుగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అంటే దృష్టి నాది కాదు. నా పని ఏంటో తెలిసిన దానిని కొనసాగించటమే పని. ఎలా అంటే ఆయనే కొనసాగించుకుంటాడు, ఆయనలో మాట్లాడతాడు. అద్భుతమైన రీతిలో పని కొనసాగించాలి. స్తోత్రం.
ఆయన పని, ఆయన పని, ఆయన పని, బ్రతుకున్నందుకు ఆయన పని. ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, ఏంటండి అని అన్నారంటే, నేను బ్రతుకున్నాను కదండి, అందుకు ఆయన పని చేస్తున్నా. స్తోత్రం చెప్పండి. అనేకులను బ్రతికించే పనిలో పడ్డామని విశ్వాసంలోకి తీసుకెళ్ళడమే మన పని. అందుకని కొన్ని చెట్లు కారు ద్రాక్షలు కాస్తాయంట. ఏ ద్రాక్షలు? అవి మనుషులకి పనికిరావు, దేవునికి పనికిరావు. చివరికి ఆ గేదెలు తినడానికి కూడా పనికిరావు. ఫలించింది కానీ పనికిరానిది ఫలించింది. రంగు వేరు, రుచి వేరు. రంగు, రుచి, చిక్కదనం అంటారు. అదే 3 రోజెస్ అన్నా ఎంత చక్కగా యాడ్లో మీకు జ్ఞాపకం ఉంటాయండి. అండి మనుషులు చెప్పింది అంతా జ్ఞాపకం ఉంటుంది, దేవుడు చెప్పింది మాత్రం చాలా దూరంలో ఉంటుంది. అందుకని ప్రియమైన వాళ్ళరా, ఈరోజు టైం అయిపోయింది. ఏంటి, మనం వెళ్ళిపోయే టైం అయిపోయింది. ఎక్కడికి? ఇంటికి కదా అన్నా. వండుకున్న దాక మీద దాకలోంది, కుండలోంది అన్నం రెండు చూస్తున్నాయి. ఎప్పుడు వస్తారా నన్ను తింటాయా, ఎప్పుడు వస్తారా నన్ను తింటారా అని ఆ రెండు చూస్తాయి. మనం వెళ్ళిపోవలసింది అక్కడికి కాదు, పోయే కాలం దగ్గర పడిపోయింది. ఈ దగ్గర పడిపోయిన కాలంలో దేవుడికి దగ్గర అయిపోవాలన్నదే దేవుని దృష్టి. అర్థమైందా? పోయే కాలం అంటే మనుషుల యొక్క దృష్టిలో, మనుషుల యొక్క మనస్సులో, మనుషుల యొక్క తలంపులో దుర్మార్గత ప్రవేశించేసింది. తిట్టడానికి కూడా వాక్యం పెట్టి తిడతాడు వీడు. ఏంటి? తిట్టడానికి కూడా వాక్యమే వాట్సాప్లో పెట్టి ఇంకొకటి తిడతాడు. ఏం పెడతాడంట? ఏం పెట్టి రిఫరెన్స్. నేను ఒక ఆయన మా దుమ్మిలిపేట క్రిస్టియన్ గ్రూప్లో ఒక పాస్టర్ గారు వాక్యం పెట్టాడు. వెంటనే ఇంకొక ఆయన కౌంటర్ ఎవడాడు అన్నాడు. నాకు చాలా నవ్వు అనిపించింది. అంటే దేవుని సముఖంలో ఉన్న మనము ఏమండి వాక్యాన్ని కూడా తిట్టడానికి వాడుకుంటామా? దేవుని పిల్లలంగా ఉన్న మనం దేవుని సారూప్యంలో ఏర్పరచబడిన మనిషిని బాగు చేయడు మన శరీరం పోతావురా అని అంటామా? ఏండి చంపే అని అనగలమా? చంపే తీసే ప్రభువా అనగలమా? ఒకవేళ నువ్వు తీసే అన్నావు అనుకోండి, దేవుడు నీ మాటని తీసేస్తాడా? తీసేయి అని పలుకురా అని ఇందులో ఎక్కడైనా ఉన్నదా? మరి లేని దాన్ని తీసుకొచ్చి మనకున్నది ఆ జీవితాన్ని ఎందుకు తీసుకుంటాం చెప్పండి? ఈ వాక్యానికి శత్రువు లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యము శత్రువును దూషించమని ఎక్కడా చెప్పలే. తరుముతూ 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 సౌలు దావీదును వెంటాడుతూ ఉన్నాడు. నా వైపు చూడండి, తరమబడిన వాడు పరిగెత్తుకుంటూ పోతా ఉన్నాడు. ఊరు 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 అన్ని చివరికి గుహలోకి పోయిన దావీదును తరుముకుంటూ వచ్చిన సౌలు ఈ గుహలోనే ఉన్నాడని సౌలు సైనికులు చెప్పినప్పుడు పొద్దుటేసేద్దాం వీడిని అని చెప్పేసి కొండెక్కి ఆ గుహ మీదే సౌలు నిద్రపోతున్న సందర్భములు, అక్కడ నిద్రపోతున్న కాలాన్ని గుర్తుపెట్టుకొని దావీదు బయటకు వచ్చి వేసేద్దామా? వెంటనే దేవుడికి జ్ఞాపకం వచ్చాడు. ఎవరు జ్ఞాపకం వచ్చారు? అదేంటి, కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ మనశ్శాంతి లేనాడు దొరికాడు రా బాబు, తొక్కేయాలని అంట. మనం అయితే అబ్బబ్బా దొరికాడు, తొక్కు తొక్క తొక్క అంటాం.
ఆ సందర్భంలో మనశ్శాంతి లేకుండా చేసిన వాడు చిక్కిన సందర్భంలో ఆయన ఎవరిని చూశాడు తెలుసా? దేవుని చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దృష్టి ఎవరి మీద? మనశ్శాంతి లేని వాడు కూడా ఎదురైతే ఆయనలో నుండి దేవుడిని చూశాడు. ఈరోజు మనకు దేవుడు కనపడ్డ ఆ వాక్యంలోంచి దేవుని మీద మనసు ఉండదా? మనకు దేవుని పని గుర్తుకు రాదా? దేవుని దేహం అని గుర్తుకు రాదా? నీదే దేవుని దేహమా? ఎదురున్నవాడిది దేవుని దేహము కాదా? నీవే దేవుని కుమారుడువా? ఎదురున్నవాడు దేవుడు కుమారుడు కాడా? నీవే ఫలించాలా? పక్కనున్నవాడు ఫలించకూడదా? ఆలోచించాలి. దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. నువ్వు ఆలోచన చేయాలి. నాలో ఫలింపుని ప్రతి తీగను తీసి, అంతేకాదు వదలడు, పారవేయబడ్డం కాదు, కాల్చబడి బూడి చేసేస్తాడంట. అంటే పక్క ఇంటి వారినితో సైతము నీకు లాగు చూసుకోకపోతే ఇక్కడ నా దగ్గర నువ్వు ఉండలేవు. దీన్ని పట్టుకోవడానికి యోగ్యత ఉండదు, దీన్ని ప్రకటించడానికి యోగ్యత ఉండదు, దీన్ని వివరించడానికి యోగ్యత ఉండదు. సహింపగలిగిన లక్షణాలు కానీ మన దేహంలో లేకపోతే దీన్ని వివరించలేనంత దౌస్థితికి వెళ్ళిపోతావు. అందుకే నేను అంటాడు, దేవుని మీద దృష్టి పెట్టాలి అనుక్షణం. అందుకనే గండికండి రాజుబాబు గారు ఈ పాట రాశాడు, అనుక్షణము నిన్నే నిన్నే కొలుతును దానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే. ఏంటంటే అనుక్షణము దేవుని మీద మనసున్నవాడికి శత్రువు ఎక్కడ గ్యాప్ ఉంటాడు? ఉంటాడా? ఉంటాడా? ఉండడండి. శత్రువు గుర్తుకొస్తున్నాడంటే నీ మనసు ఎక్కడుంది? శత్రువు మీద, దేవుడి మీద లేదు. దేవుడి మీద లేనివాడు దేవుడిని ఎలా ప్రకటించగలడు? దేవుడిని ఎలాగ మోయగలడు? సాధ్యమవుతుందా? నేను మోసేస్తున్నానండి దేవుడా, నేనండి పాటలండి రాసేసానండి, పాడేస్తున్నానండి. ఆ పాట పాడతావు కానీ దాని భావాలు ఈ జీవితంలోనూ ఉండవు. దేవుని మీద దృష్టి లేకుండా మనం ఏం చేసినా అది బూడిదైపోద్ది. జాగ్రత్తగా ఉంచుకోవాలండి మనసు. సహనము చాలా ముఖ్యం క్రైస్తవుడికి, ఓర్పు చాలా ముఖ్యం క్రైస్తవుడికి, విలువలు చాలా ముఖ్యం క్రైస్తవుడికి. ఏండి, దేవునితో అణిగి మణిగి ఉండటం చాలా ముఖ్యం. ఏదో రోజు దీవించి పెడతాం, మానేస్తాం. దేవునితో మాత్రం ఉంటాను. దాటి బయటికి వెళ్ళలేను, దాటి బయటికి వెళ్ళలేను. నిన్ను దాటి నేను బయటికి వెళ్ళలేను, నిన్ను దాటి బయటికి నేను వెళ్ళలేను. దాటికి బయటికి వెళ్ళకుండా ఉండాలంటే ఈ దేహములో దేవుని వాక్యముతో కలిగిన ధైర్యము నింపబడి ఉండాలి. దేవుని వాక్యము మన దేహములో కంప్లీట్గా అయిపోవాలి. రక్తము ఎంత దేహమునకు నడిపించడానికి అవసరమో పరిశుద్ధత కూడా అంతే అవసరం దేవుడితో నిన్ను నిలబెట్టడానికి. ఆ పరిశుద్ధత లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేం అన్నాడు. ఎస్కేలు మాట్లాడుతూ అంటాడు, నరపుత్రుడా నీకు ఒక పెట్టకథ చెప్తాను విను. ఏమన్నాడంటే, నీకు ఉపమానం చెప్తాను విను. ఓ పక్షిరాజు వచ్చింది, ఓ విత్తనం తెచ్చింది, అది ఎట్టుకెళ్ళి ఫలించలేని ఒక దరిద్రపు స్థలంలో నాటింది, అది ఎదిగింది, కొమ్మలు
పైకి ఎదగకుండా ఎలాగ శాఖోపశాఖలుగా వెళ్ళాయి. బాగుంది, అంతా బాగుంది. మనుషులు వచ్చారు, ఎదిగిన కాయలు తిన్నారు, ఉన్నది ఊడిపిక్కేశారు. ఏమైందంటే ఈ కథ ఆలోచన బంగారు బాతుగుడ్డు కథ మనందరికి బాగా తెలుసు కదా. ఏ గుడ్డు కథ? బంగారు బాతుగుడ్డు. అంటే గుడ్లు ఎక్కువ ఉంటాయని ఏం చేశాడు? కోసి తినేసాడు. ఇక గుడ్డులు లేవు, ఏమీ లేదు. మనుషుడి ఆశ అలాగే జరిగింది. దేవుడు కాపుదల లేని స్థలానికి మనుషులు పీకేసుకుంటారు. కాబట్టి ఈరోజు దేవుని సమ్ముఖంలో ఉన్న మనమందరము చాలా 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 పగడబందీగా దేవుని మనసు నిలపాలండి. పగడబందీగా దేవుణ్ణి అడగాలి. దేవుని కొరకు మాత్రమే. నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా దేవుడి కొరకే, ఎంత బంగారానికి ఇచ్చినా దేవుని కొరకే, ఆస్తిపాస్తులు దేవుని కొరకే. విచిత్రకరమైన పరిస్థితులు ఎలాగొచ్చాయంటే, ఆ కాలంలో అపోస్తులందరూ కలిసి ఆ బాధ విన్నవారందరూ ఆస్తులు అమ్మి మా ఇంటికి తీసుకొచ్చి పెడితే మేమేమి ఇల్లులు కట్టుకుంటూ బతుకుతాం. ఏంటంటే అపోస్తులు ఏం చేశారు? వాక్యం చెప్తే సంఘంగా ఉన్నవారు మీరు ఏం చేశారు? వస్తారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా తర్వాత ఎందుకు వచ్చింది దరిద్రం, ఈ దరిద్రంతో నాకు పన్నెట్టని వస్తా నెహెమ్యా కలిసి వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిన అమ్మమ్మ ఇచ్చిన స్థలాన్ని ఇల్లు నమ్మేసి, పాస్టర్ గారు మీరు ఏం చేసుకుంటారు, ఈ దరిద్రం మాకు అక్కర్లేదు, మీరు తీసుకొని సేవను విస్తరింపచేయండి అంటే ఇది తెచ్చుకొని నా ఇల్లు కట్టుకుంటున్నాను. నాకెందుకు ఇచ్చారు అండి? సేవ చేయుటకు ఇచ్చారు. మరి నేనేం చేస్తున్నాను? కార్లు కొనుక్కుంటున్నా, బంగారం కొనుక్కుంటున్నా. మా పాస్టమ్ గారికి బంగారం అంటే చాలా ఇష్టం. ఇవాళ పడిపోయేంత సౌలీలు ముక్కులోను అంటే నగల్లో గొలుసులు నానుతాడు. అవి లేకపోతే 250 రూపాయలు అట్టండి రోడ్డు గోళ్ళనే వేసుకొని తిరుగుతాం మేము. అంత ఇష్టం, అంత ఇష్టం. ఏది ఇష్టం? త్యాగం చేయటం ఇష్టం కాదు. దరిద్రం తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకోవడం అంత ఇష్టం. అందుకనే మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి చాలా విలువ కట్టు మాట్లాడతా. ఎలా అడిగితే అలాగే నా పిల్లలకి ఇవ్వను. మీరు ఇచ్చిన 10 రూపాయల దశమ భాగాన్ని, ఇది 100 రూపాయలు. ఎంత? 10 కాదు, ఇది 100 రూపాయలు. ఈ 100కి ఎంత కష్టం ఉందో తెలుసా? వారు ఎంత ప్రయాసపడి తెచ్చిచ్చారో తెలుసా? అందుకే ఇవ్వను. దేవుని పనిలో ఖర్చు పెడతాను. 100 కాదు, వేలనే ఖర్చు పెడతాను. నా పిల్లలు అడిగితే మాత్రం ఒక్కరోజు కూడా విలువ చెప్పకుండా ఇవ్వను. 1కి 10 సార్లు అడిగితేనే కానీ ఇవ్వను. అది చాలా విలువైనది. ఎందుకు? మీరు ప్రయాసపడి పరిచర్య కొనసాగించాలని మీకున్న దాంట్లో తీసుకొచ్చి ఇస్తే నా నచ్చినట్టుగా నేను జీవించటం తగదు, నాకు తగదు, దేవునికి తగదు. దేవుని దృష్టి నా నుండి బయటికి వెళ్ళిపోద్ది. లక్ష్మి గారు, దేవుని దృష్టి మనిషి మీద నిలబడాలి. అందుకనే నాలో ఫలింపని ద్రాక్ష తీగను తీసేసి పారేస్తారు. ఎస్కేల్ గ్రంథము 17వ అధ్యాయము మనం ఇందాక చదువుకున్నాం. అక్కడ అంటాడు, అక్కడ 8వ వచనంలో, కావున నీవిలాగు ప్రకటింపుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షవల్లి రుద్దినందున అది ఎండిపోవున్నట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లను చిగురింపవు. అది నాటబడిన వృద్ధి పొందిన తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఆరిపోద్ది. ఎందుకు? ఎక్కడ నాటబడాలో అక్కడ నాటబడలేనందుకు. ఎవరిని అంటుబెట్టకుండా ఉండాలో వారితో అంటుబెట్టుకోకుండా ఉండినందుకు. రెండోసారి అవకాశం లేకుండా చేయబడుతుంది అని రాయబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని సంఘములో ఉన్న సమాజమా,
మనం విస్తరింప చేయబడాలి, ఫలించాలి. మనం చదువుకున్న కీర్తనలో 80వ కీర్తన అక్కడట్టాడు, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము, అది అగ్ని చేత కాల్చబడిచున్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు, నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకైనా నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న వారికి నీ చెయ్యి, బాహు అంటే నీ చెయ్యి తోడుగా ఉండును గాక. ఎందుకో తెలిసిన, సాతానుడు డైరెక్ట్గా అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఫలాలు ఫలించకుండా, దేవుని మీద దృష్టిని నిలుపకుండా, అదిగా జరిగింది యవ్వాదాముల చరిత్రలో. వాడు వచ్చిన వెంటనే ఏం చేశాడు తెలుసా? నువ్వు చాలా అందగత్తెవు సారా, నీవు అవ్వా నీవు చాలా అందగత్తు. ఏమన్నాడు? నువ్వు చాలా అందగత్తెవు. అబ్బా ఓహ్, ఎంత అందం నీలో ఉందో. ఉండదా మరి? దేవుడు చేశాడండి, ఉండదా? ఎంత అందం ఉంది ఆవిడలో. నీ కళ్ళు తెరవబడితేనా నువ్వు దేవుడి కంటే 10 రెట్లు గొప్పదానం అయిపోతావు అన్నాడు. వెంటనే దావీదు దేవుని అభిషేకం చూసినట్లు చూడలేదండి. వారు ఏమైపోయారు? దేవుని అభిషేకానికి దూరం అయిపోయారు, దృష్టికి దూరం అయిపోయారు. అందుకే మేము వస్త్రహీనులు అయి ఉన్నాము, నిన్ను చూడలేము అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నా. అందుకని రాయబడిన ఆ పత్రికలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అంటాడు, రాయబడిన ప్రతి పత్రికను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో దేవుని వైపు చూస్తూ చెయ్యండి. అధ్యక్ష పదవా, దేవుని వైపు చూడండి. పెళ్లి చేసుకున్నావా, దేవుని దృష్టిలో పెట్టుకోండి. పిల్లల కన్నావా, దేవుని దృష్టిలో. పిల్లలు పెంచుతున్నావా, దేవుని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి పత్రికలో సరి చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారండి అపొస్తలులు. ఈరోజు దేవునికి అనుకూలమైనట్టుగా, దేవునికి ఇష్టమైనట్టుగా మనం మన మనసులను త్రిప్పుకుంటే కాపుదలాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నడిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడు దేవుడు? స్పెషల్ సెక్యూరిటీని ఇచ్చాడు. మేఘమా, దూతలారా, నా పిల్లలు నడుస్తున్నారు, వారికి ఎండ తగలకుండా ఆ మేఘాన్ని అలా జరుపుకుంటూ వెళ్ళండి. మేఘంలారా, నా పిల్లల మీద మంచు పడకుండా కాపాడండి. ఏం చెప్తే చేసేయండి. మేఘాలు, ఆకాశము, ప్రకృతి అంతా చేసింది, నువ్వు చేయట్లేదు. దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే, దేవుడు చెప్పినట్లుగా మనం ఉంటే, దేవుడు చెప్పినట్లుగా మనం నడిస్తే, అద్భుతమైన రీతిగా మన వేర్లు ఇంకొకటి పీకకుండా దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. మనలను సంరక్షించుకుంటూ దేవుడు కాపాడుకుంటాడు. దేవుడు కాపాడుకునేటట్లుగా మనం మలచాలి. దేవుడు కాపుదలు వచ్చేటట్లుగా మనం ఉండాలి. దేవుడే సంరక్షించుకోవాలి. నిన్ను నీవు ఎన్నడూ సంరక్షించుకోలేవు. దేవుడే నిన్ను సంరక్షించాలి. ఒకరికి మాట చెప్పండి, దేవుడే. చెప్పండి, దేవుడే సంరక్షించాలి. దేవుడే నిన్ను ఆశీర్వదించాలి. దేవుడే నిన్ను నడిపించాలి. దేవుడే నిన్ను దీవించాలి. దేవుడే నీకు అన్నీ ఇవ్వాలి. ఆయన ఇవ్వకుండా ఇది ఎక్కడి నుంచి రాదండి. అందుకని మనస్సు, దృష్టి ఆయన మీద పెట్టాలి. దేవుడి మీద పెట్టకుండా నువ్వేం చేసినా 1కి 10 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. దేవుని మీద దృష్టి
మనకు కావాల్సింది ఏంటంటే పడుకుంటాను, నా చుట్టూ నీకేం కావాలా? ఓ సెక్యూరిటీ గన్లు పెట్టుకొని నిలబడాలంట. ఏం కావాలంట? ఈవిడేమో బిర్యానీ కడుపు నిండా తినేసి జాయింట్లు లాగి 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 కాలు పడుకుంటాను. ఏవా నీ దొంగతలు కాపలేట్టినాయనా, హాయిగా పడుకుంటాను. మళ్ళీ ఉదయం 9 గంటలకే లెగుతాను. దరిద్రులారా, దేవదూతలు కావాలండి. బిర్యానీ తినేసి కడుపు నిండగాన నిస్స ఎక్కిపోయి కడుపుకి నీ కాపుదలు కావాలా? దరిద్రురాల అండి. ఏం బతుకండి మందే? క్షేమము కోరి ప్రార్థించలేని బ్రతుక, నాశనం అయిపోతున్న వారిని కాపాడుకోలేని బ్రతుక. ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. మనస్సు దేహాన్ని దేవునికి ఇచ్చేయండి, ఆయన నడిపించాలి. స్తోత్రం, హల్లెలూయా. మనిషి 8 గంటలు పడుకోవాలంట, తక్కువైతే 6 గంటలు పడుకోవాలంట, దానికి తక్కువైతే ఎక్కువ కాలం బతకరంట. నేను 3 గంటలే పడుకుంటున్నాను. బ్రతకలేదా? మీకంటా బాగున్నాను. మొన్న మా చేసే మా ఫ్రెండ్ ఆవిడంటది, పాస్టర్ గారికి ఎవరో వచ్చేస్తుంది అంటది. ముసలోడిని అయిపోవాలా? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థిస్తున్నాం, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. పని చేస్తున్నాం, దేవుడు కాపాడుతున్నాడు. తృష్ణ కలిగి ఉన్నాం, మా హృదయాలు మా దేహాలు దేవుడే సంరక్షించుకుంటూ ఉన్నాడు. ఆయన పని చేస్తే నీకు ఇవ్వబడినది దేవుడిస్తాడు. అందుకనే మోసే 120 ఏళ్ళు అయినా దేహములో ఎక్కడ మార్పులు లేవండి. పని చేశాడు కనుక ఈరోజు నువ్వు పని చేస్తే నీకు మార్పులు ఉండవు. నిన్ను ఎంతమంది లాగేదామన్నా ఎవరు నిన్ను ఏం చేయలేడు. కీర్తనకారుడు అన్నట్టుగా 10,000 మంది దండెత్తుకో నా మీదకి వచ్చిన నన్ను ముట్టుకోలేరు, ఒక వెంట్రుక కూడా నా తలలోని తీయలేరు. బికాజ్ ఆఫ్ మై గాడ్. కారణం నా దేవుడు. చెప్పండి, కారణం. అలాగూ నీవు కాపుదలు తీసుకోవాలి, స్పెషల్ సెక్యూరిటీ తీసుకోవాలి దేవుడి దగ్గర నుంచి. నీ పని కొరకు నన్ను బ్రతికించు, నీ పని కొరకు నన్ను విస్తరింప చేయడానికి నన్ను బ్రతికించు, వాడుకో. ఒక ఆయన పాట రాశాడు, దేవుని సేవకులు, వాడిపోకముందే నన్ను నీవు వాడుకో, 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 నన్ను వాడుకో ప్రభా, నేను వాడిపోకముందే నన్ను వాడుకో. అద్భుతంగా ఆ పదజాలను సమకూర్చిన దేవుని సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంది. బికాస్ అవును, నీకు ఆరోగ్యం ఉంది, వాడబడు, పని చెయ్యి, దేవుడి దృష్టి పెట్టు, దేవుడి మీద దృష్టి పెట్టు. ఆయన నీ మీద దృష్టి పెడతాడు, నీ పిల్లల మీద దృష్టి, నీ ఆస్తి మీద, నీ అంతస్తు మీద దృష్టి పెడతాడు. హ్యాపీగా ఉంటాం దేవుడు పని చేస్తే. చేయలేదా? పెరికి వేసి పారవేసి అగ్నిలో కాల్చి వేస్తానన్నాడు. దృష్టి పెట్టుకో. విస్తరింతావా? పెరికి వేయబడి కాల్చబడతావా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఓ హల్లెలూయా, స్తోత్రం. బరబర కలుర మంధరి అరరా